myself, I have proven my commitment. ఆయన 4 గోడల మధ్య ఎంత కమిట్మెంట్గా చెప్పాను, అదే 4 గోడల మధ్య ఆ రోజున మనకి బోర్డర్లో ఆపేస్తే అదే కమిట్మెంట్ ఆ రోజు చూపించాను. ఆ రోజున 4 గోడల మధ్య ఆయనతో మాట్లాడా. మీకు తెలుసు, మనకి బాలినేని గారు లాంటి వాళ్ళకి తెలుసు ఎంత హార్డ్ కోర్ ప్రభుత్వం అది. సొంత మనుషులనే వాళ్ళు ఉండేవాళ్ళు, అలాంటప్పుడు బయట వాళ్ళని ఎక్కడ ఉండేస్తారు. ఒక హార్డ్ కోర్, ఈరోజు మన ఆయన జైల్లోకి వెళ్ళిపోయిన, జైల్లో వెళ్ళి బయటకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఐజీ హార్డ్ కోర్ వ్యక్తి ఆయన. పర్సనల్ నాకు ఆయన తెలుసు ఒకప్పుడు. ఈరోజు ఇదే వైజాగ్లో మమ్మల్ని ఎలా ఆపారు మా మీరు చూశారు, చాలామంది గుర్తుండి ఉంటుంది. ప్రభుత్వంలోకి వచ్చి రాగానే నాకు పదవి రాలేదంటే అసలు ఈ ఎలక్షన్లు మీరు అంటే అందరికి ఇదే అడుగుతున్నాం. మనం అసలు ఎలక్షన్స్ ఇలా చేయలే. ఇది అందరికీ అప్లై, ఒక జనసేనకి కాదు, ఇంక్లూడింగ్ టీడీపీ, ఇంక్లూడింగ్ బీజేపీతో కూడా అప్లై అవుతుంది. జనసేన ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ఏర్పడలా, ఏమి జరుగుండేదని ఒక పాసిబుల్ సినారియోస్ మీరు ఊహించుకోండి. ఏదైనా జరుగుండొచ్చు, ఇండిపెండెంట్గా వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, లేదంటే తిరిగి వైసీపీ వచ్చి ఉండొచ్చు. ఏది అంటే దీనికి ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ చాలా స్థిరమైన ఆలోచన విధానంతో దీన్ని ఆలోచన చేసాం, ముందుకు తీసుకెళ్ళాం. అంటే ఏది మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా నేను రేపు చెప్పదలుచుకుంది కూడా క్యాడర్ కానీ అందరికి కూడా, గెలుపుకి అందరూ ఉంటారు, ఓటమికి ఎవరు ఓన్ చేసుకోరు, అందరూ వదిలేస్తారు. నేను కష్టాల్లో ఓటమిలో నిలబడతాను తప్ప సుఖాలను ఎప్పుడు కనిపించింది, ఎప్పుడు విజయాలు ఎప్పుడు కనిపించింది. విశాఖపట్నం 2018 పోరాట యాత్ర అప్పుడు అబ్బాయి సతీష్ ఇక్కడే ఉన్నాడు, శివ శంకర్ గౌడ్ ఉన్నాడు. మీకు ఎంత ఇచ్చాను శంకర్ ఆ రోజు? మీకు ఎంత? 13 లక్షలు ఇచ్చాను కదా నీకు బడ్జెట్. నా దగ్గర ఉన్నది 13 లక్షలు. నేను చెప్పాను, ముందు కూర్చొని పోరాట యాత్ర చేసేద్దాం, ఎవరు ఏది పెడితే తిందాం అంతే, లేదా రోడ్డు మీద కూర్చొని పడుకుందాం, లేదా 10,000 తీసుకొని ఎక్కడో సత్రాల్లో పడుకుందాం, లేదు రోడ్డు మీద పడుకుందాం. ఇంత పిచ్చితో వచ్చాం. అని ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు తర్వాత ఒకళ్ళు కదిలారు, కొంత డొనేషన్స్ ఇచ్చారు, కొంతమంది జీతాలు. ఒక టీచరు, ఒక రోజువారీ శ్రామికుడు 150 రూపాయలు నాకు పంపిస్తాడు, పని చేసి పంపిస్తాడు. ఒక స్కూల్ టీచరు తనకు వచ్చే నెల జీతంలో ఆ పెన్షన్ని కూర్చోబెట్టి ఇలా పంపిస్తాడు. మొన్నటికి ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే మొత్తం పెన్షన్ డబ్బుని ఆయన నన్ను కలవలేకపోయారంటే అందుకని కూర్చోబెట్టి నాకు పంపించారు. దిస్ ఈజ్ హౌ వీ రన్ ద పార్టీ అపార్ట్ ఫ్రమ్ మై ఓన్ ఫండ్స్. ఇందాక మనోహర్ గారు మాట్లాడుతుంటే ఒక ఫంక్షన్ చేయాలని డబ్బులు లేవు, ఇంకోటి లేవంటే అసలు ఇదివరకు ఏం డబ్బులు ఉన్నాయి? మనం ఇలా హోటల్లో కాకపోతే ఇంకో చోట కలుస్తాం, రోడ్డు మీద కలుస్తాం. జనసేనకు ఆఫీస్ అవసరం లేదు.